అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్న కాంగ్రెస్ పార్టీ పురపాలిక ఎన్నికల్లోనూ పైచేయి సాధిస్తోంది. అత్యధిక పీఠాలతో దూసుకెళ్తోంది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే బీఆర్ఎస్ సైతం జోరు కొనసాగిస్తోంది. నేరేడుచర్ల, హుజూరాబాద్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, చిట్యాల, భూత్పూర్, ధర్మపురి, భీమ్గల్, బిచ్కుంద, బాన్సువాడ, రామాయంపేట పురపాలికల్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, మధిర, అశ్వారావుపేట, వైరా, కల్లూరు, నారాయణఖేడ్, అంధోల్, జోగిపేట, సదాశివపేట, హుజూరాబాద్, స్టేషన్ గన్పూర్, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు మున్సిపల్ పీఠాల్ని సైతం కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. గడ్డిపోతారం, గుమ్మడిదల, ఐజా, తొర్రూరు, తిరుమలగిరి, ఇబ్రహీంపట్నం పురపాలికలు బీఆర్ఎస్ ఖాతాలో చేరాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ తగ్గించుకుంది. దేవరకద్ర, అలంపూర్, కోహీర్, కేసముద్రం, ఆసిఫాబాద్, అమరచింత, క్యాతనపల్లి, జనగామ మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. రైట్, ఇప్పటి వరకు వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు 2140 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 1122 వార్డుల్లో గెలిచింది. తాజా అంశం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 1125 వార్డుల్లో గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ 612 వార్డుల్లో పాగా వేసింది. ఇక భారతీయ జనతా పార్టీ 203 వార్డుల్లో గెలిచింది. ఇక ఇతరులు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 204 స్థానాల్లో గెలిచారు. మొత్తం 2144 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ 1125 వార్డుల్లో పాగా వేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా 612 స్థానాల్లో గెలుపొందింది. ఇక భారతీయ జనతా పార్టీ 203 వార్డుల్ని కైవసం చేసుకోగా ఇతరులు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 204 స్థానాలను గెలుచుకున్నారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో బీఎస్పీ అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు తమ వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అనంతరం అభ్యర్థిని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లారు. పోలింగ్ కేంద్రం వద్దకు బీఆర్ఎస్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా చేరుకొని ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.